తెలంగాణ గీతానికి సంబంధించి, రాష్ట్ర గీతానికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఇక్కడ తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడానికి సంబంధించి చాలామంది వివాదాస్పదం చేస్తున్నారు. కీరవాణి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాదని, కీరవాణికి ఎందుకు ఇవ్వాలని, ఇటువంటివి ఏంటి? ఈ వివాదాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు తెలంగాణ గీతంలో వ్యాకరణం ఉంటే అది పరవస్తు చిన్నయేశ్వరి ఆంధ్ర అతను గనక తెలంగాణ వ్యాకరణంతో తెలుగు కొత్తగా రచించి తెలంగాణ వ్యాకరణంతో రాయాలని అనలేం కదా. అందువల్ల తెలుగు భాష తెలంగాణ అయినా ఆంధ్ర ఒకటే. భాష సాహిత్యానికి మూలము. రాసిన వ్యక్తి తెలంగాణ కవి. సంగీతం స్వరకల్పన పైన ఇంత వివాదం ఎందుకు? సో తెలంగాణలో రోడ్లు ప్రాజెక్టులు కట్టడానికి ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉండొచ్చు. తెలంగాణలో ఆంధ్ర ప్రాంత ప్రజలు లేరా? సో మేము మా పోరాటం మళ్ళా దోపిడీ చేసే వారితో తప్ప కడుపుకో పట్టుకొని వచ్చిన వారితో కాదు అని చెప్పలేదా? ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ సన్మానం చేసిన నటులు లెక్క తీయండి. వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రాంత నేపథ్యం ఉందా, ఆంధ్ర ప్రాంత నేపథ్యం ఉందా? చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ కూడా అనుకుంటాను. సో అందరిని మరి తెలంగాణ నటీనట్లు ఎక్కడ పోయారు? తెలంగాణ వచ్చాక తెలంగాణ నటీనట్లు ఎంతమంది డెవలప్ అయ్యారు? మీరు తెలంగాణ అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళ సినిమాలు కూడా ఆర్డర్ ఇవ్వమని అన్నారా లేదా? సో మరి ఆంధ్ర వాళ్ళ సినిమాలు ఆర్డర్ ఇవ్వలేదు అని అన్నదంతా మాయమైపోయింది కదా. సో మళ్ళీ ఆంధ్ర ప్రాంత నేపథ్యం నటులతో కేసీఆర్ సంబంధాలు బ్రహ్మాండంగా కొనసాగాయి కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సభలు పెడితే వాళ్లకు సన్మానం చేసి సత్కరించి అన్ని రకాలు చేశారు కదా. సో అందువల్ల ఈ ఎన్నికల కొరకు, రాజకీయాల కొరకు ఈ వివాదాలు తేవడం వల్ల అర్థం లేదు. సో సంగీతం బాగుందా లేదా అని చూడాలి తప్ప సంగీతానికి, సాహిత్యానికి, చిత్రలేఖనానికి, శిల్పకళకు, ఇలాంటి కళలకు కూడా మనం ప్రాంతాలను అద్దలేము. సో అందువల్ల ఆ మాటకొస్తే బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని భారతీయుడు కదా రాసింది. మనం దాన్ని గర్వపడుతున్నాం కదా. భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ అయితే గర్వపడుతున్నాం కదా. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షులు అయితే గర్వపడుతున్నాం కదా. ఇప్పుడు భారత సంతతికి చెందిన వారు ఎన్ని లక్షల మంది అమెరికాలో ఉంటే మనం ఆనందపడుతున్నాం కదా. సో అందువల్ల ప్రాంతీయ అస్తిత్వం అనేది వివక్షకు వ్యతిరేకంగా ఉండాలి. అభివృద్ధి హక్కులకు సంబంధించిందే ఉండాలి. ప్రతిదాన్ని భావోద్వేగపరమైన అంశంగా మార్చడం అనేది ఉపయోగం లేదు. మీకు ఇది మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాల పైన కూడా ఇలాగే విరుచుకుపడ్డారు. నేను అప్పుడు ఇక్కడే కూర్చొని ఇది సరైనది కాదు అని విమర్శించాను. కానీ తెలంగాణ వచ్చాక ఎంతమంది తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద 10 ఏళ్లలో పెట్టారు చెప్పమని కేసీఆర్? తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఎన్ని పెట్టారు మీరు ట్యాంక్ బండ్లో? అంతకుముందున్న విగ్రహాలని మీరు గురజాడ, శ్రీశ్రీ, జాషువాలకు కూడా ప్రాంతాలు లెక్క పెట్టారు కదా. సో అసలు శ్రీశ్రీ, జాషువా, గురజాడకు ప్రాంతాలను అంటగట్టిన వారు మరి తెలంగాణ వచ్చాక ఎంతమంది తెలంగాణ వైతాళికులకు మీరు సముచిత స్థానం ఇచ్చారో చెప్పండి ట్యాంక్ బండ్ పైన. ఆ లెక్క చెప్తే తేలిపోతుంది కదా. మీరు వెళ్ళి ట్యాంక్ బండ్ చూస్తే అర్థం కాదా? ఆ మాటకొస్తే తెలంగాణలో శ్రీనారాయణ రెడ్డి కోసం ఒక పెద్ద స్మారక కేంద్రం కడతామని ఆ రోజుల్లో కేసీఆర్ ప్రామిస్ చేశారు. ఆయన చనిపోయినప్పుడు ఎక్కడ ఏర్పడింది, ఎంత బాగా ఏర్పడింది మనకు ఒకసారి చెప్పమనండి. ఒక అద్భుతమైన దివ్యమైన స్మారక కేంద్రం వచ్చిందా? సో అందువల్ల మనకు అసలు జయశంకర్ సార్కి ఏ గౌరవం వచ్చింది నాకు చెప్పండి. ట్యాంక్ బండ్ మీద జయశంకర్ సార్ విగ్రహం ఉందా? నాకు తెలిసినంతవరకు లేదనుకుంటాను. మరి జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టలేదు ట్యాంక్ బండ్ పైన? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అసలు తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టలేదు? పెట్టమని ప్రతిపక్షాలు అడగలేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సంఘాలు అడగలేదు. ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, కవులు, కళాకారులు కూడా అడగలేదు. నేనే చాలాసార్లు అడిగాను. నేను చాలాసార్లు అడుగుతూ వస్తున్నాను. సో అందువల్ల మనకు బేసిక్గా ఈ ఇష్యూను కాంట్రవర్సీ చేసి మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని రగిలించి ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగమే తప్ప ఉద్యమకాలంలో మనం చూసాం రోజు లగడపాటి రాజగోపాల్, ల్యాండ్ కోయిల్స్, వక్ఫ్ భూములు, పద్మాలయ స్టూడియోస్, ఎన్ కన్వెన్షను, అయ్యప్ప సొసైటీ భూములు, ఇవన్నీ చూసాం. ఏం జరిగినాయని
తర్వాత ఏమైనా 10 ఏళ్లలో మనకు వినబడే అవన్నీ ఏమన్నా. సో అందువల్ల ఇది కేవలం సందర్భం ఇప్పుడు తెలంగాణ గీతాన్ని అసలు మొదటి క్వశ్చన్ అనేది పోనీ ఇప్పుడు కీరవాణి సంగీతం మీరు తెలంగాణ వారి స్వరకల్పనలు ఈ 10 ఏళ్లలో ఎందుకు తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించలేదు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. 10 ఏళ్ళు ఎందుకు ఇంతవరకు తెలంగాణ గీతాన్ని ఎందుకు గుర్తించలేదు కేసీఆర్ ప్రభుత్వం? దానికి ఆన్సర్ చెప్పమనండి. తెలంగాణ వచ్చాక తెలంగాణకు ఒక గీతం ఉండాలి అని ఉద్యమకాలంలో కేసీఆర్ కూడా అన్నాడు కదా, మరి ఇది ఎందుకు పెట్టలేదు? దానికి ఇప్పుడు రసమయ బాలకృష్ణ ఎక్కడో ఆన్సర్ ఇచ్చినట్టు చూశాను. అంటే అందశ్రీ మార్పులకు ఒప్పుకోలేదు. అందశ్రీదే పెట్టమనే రూల్ కాదు కదా. ఓకే, అందశ్రీ మార్పులకు ఒప్పుకోలేదు. ఇంకోటి రాయించండి. నేను తెలంగాణలో కవులు లేరా? మరి ఒక రాయించి మీరు ఎందుకు దాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించలేదు? బ్రహ్మాండంగా తెలంగాణ సంగీత విద్వాంసంతో స్వరకల్పన చేసి మీరు పెట్టవచ్చు కదా. మరి దానికి ఎందుకు పెట్టలేదు అన్న దానికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే నాగేశ్వర గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏంటంటే ఈ రోజున కీరవాణికి ఇవ్వటంలో అంటే విమర్శలు వచ్చినా కూడా మాకు అభ్యంతరం ఏం లేదు, కానీ ఇప్పటికైనా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ కళాకారులను ఎందుకు ప్రోత్సహించరు? ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్భాలలో వాళ్ళని ప్రోత్సహించవచ్చు కదా వాళ్ళని కూడా అనేది ఒక పాయింట్ రైస్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు అది దానికి మీరు ఎందుకు చేయలేదు 10 ఏళ్ళు అంటున్నా నేను. ఓకే, మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్ళు 10 ఏళ్ళుగా ఎందుకు చేయలేదు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. సో ఏదైనా కారణంతో తెలంగాణ వారితోనే స్వరకల్పన చేస్తే బాగుండేది, అభ్యంతరమే లేదు, చేయకూడదని అంటలేను. కానీ కారణాలు ఏదో నిర్ణయాలు ఏదో మరి అందశ్రీ ముఖ్యమంత్రి చెప్పింది అయితే ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే సాహిత్యం అనేది కనుక తన సాహిత్యానికి తగిన విధమైన సంగీతాన్ని ఆయన ఎంచుకున్నాడు. మేము అందశ్రీకి అది వదిలేసాము. ఇది రాజకీయ నిర్ణయం కాదు. ఏ కవి అయితే ఈ గీతాన్ని రాశాడో ఆ కవి ఆ గీతానికి తగిన సంగీతాన్ని ఎంచుకున్నాడు అన్నారు. సో అక్కడికి క్లోజ్ చేయొచ్చు కాంట్రవర్సీని. ఇప్పుడు ఎందుకంటే ఆ కవికి ఆయన సాహిత్యానికి తగిన సంగీతాన్ని ఆయన ఎంచుకున్నాడు. సో దానికి రాజకీయపరమైన అంశంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. అట్లంటే ఇప్పుడు నాటుకు ఆస్కార్ అవార్డు వచ్చింది. మరి రాసిన కవి ఏ ప్రాంతము, సంగీతం సమకూర్చిన కవి ఏ ప్రాంతము, మనం అందరము సంతోషపడ్డాం కదా. నాటు రాసినటువంటి అతను తెలంగాణ బిడ్డ కదా. మరి స్వరకల్పన చేసింది ఎవరు? సో మరి అందువల్ల ఎవరి దర్శకత్వంలో ఆ సినిమా, మరి దానికి ఆస్కార్ వస్తే ప్రతి తెలుగువాడు సంతోషపడ్డాం కదా. రాజమౌళికి ఆ సినిమాకు ప్రపంచ నిరాజనాలు అర్పిస్తుంటే మా తెలంగాణ వాడు కాదని ఏ తెలంగాణ ప్రజలను అనుకున్నారా? సో దానికి నాటు వచ్చినప్పుడు అది చంద్రబోస్ అనే వరంగల్ బిడ్డ రాసాడు, మా ఆంధ్ర కాదని ఆంధ్రాలో అనుకున్నారా? సో అనుకున్నారా చెప్పండి. నాటుకు అసలు ప్రపంచమే పులకరించింది కదా. అవును. సో ఇప్పటికీ వరల్డ్ వైడ్గా నాటుకు డాన్సులు చేశారు కదా. సో మరి నాటు చంద్రబోస్ రచన కనుక అది తెలంగాణ మాకు సంబంధం లేదు అని ఆంధ్ర వాళ్ళు అనుకోలేదు. దానికి సంగీతం స్వరకల్పన చేసిన వ్యక్తి ఏ ప్రాంతం అని ఎవరు చూడలేదు కదా. అందువల్ల మనము ప్రతిదాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతిదాన్ని వివాదం చేసుకుంటూ పోతే ఎక్కడికి పో. అల్టిమేట్గా ఆ గీతం తెలంగాణ ప్రజలకి స్ఫూర్తి నింపేదిలా ఉందా లేదా, ఆ సాహిత్యం తెలంగాణ ప్రశస్త్యాన్ని వేణోళ్ళకి కీర్తించేలా ఉందా లేదా, ఆ సాహిత్యానికి తగిన విధంగా సంగీతం ఉందా లేదా అనేది కనుక ఉండగలిగితే సరిపోతుంది కదా. ప్రతిదాన్ని వివాదం రేపు మన వివాదాలు చేసుకుంటూ పోతే తెలంగాణ స్ఫూర్తి పేరిట ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రప్రదేశ్లో శాఖనే ప్రారంభించిన వారు, ఆంధ్రప్రదేశ్లో శాఖను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తామన్నవారు మరి ఇవాళ దీన్ని వివాదం చేస్తే, ఇప్పుడు వివాదం చేసేది ప్రధానంగా బీఆర్ఎస్ఏ కదా. సో మరి బీఆర్ఎస్ ఎందుకైంది? టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకొని భారత రాష్ట్ర సమితి అయిపోయి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెట్టి దానికి విభాగంలో పెట్టారు కదా. సో అంటే కేవలం ఇప్పుడు రాజకీయంగా వచ్చిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వమే తమకు మళ్ళీ ప్రాణం పోస్తుందని భావిస్తున్నారు కనుక దీన్ని ఆ రాజకీయ కోణం నుంచే చూస్తున్నారు తప్ప ఇలా నిజంగా తెలంగాణ హక్కుల కోణం ఉందని నేను అనుకో. అంటే నాగేశ్వర గారు ప్రజల దృక్కోణంలో చూస్తే ఇటువంటి పాయింట్స్ ఇంకా సెంటిమెంట్ అంటే ఇంకా ప్రభావితం చూపించే అవకాశాలు ఉంటాయి సార్ ఈ 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా? 10 సంవత్సరాల 100 సంవత్సరాలు అని కాదు, అది వివక్ష గురైతే డెఫినెట్గా ఆ బాధ ఉంటుంది. కానీ ప్రజలు ఏది రాజకీయంగా డిమాండ్,
ఏది అస్తిత్వంతో కూడిన డిమాండ్ అనే విచక్షణ చూపుతారని నేను అనుకుంటాను. ఓకే. అందువల్ల మా ఫండమెంటల్ పాయింట్ తెలంగాణకు న్యాయం జరిగే విషయంలో ఆలోచించాలి తప్ప ప్రతి ఆ స్వరకల్పనకు కూడా ఇంత వివాదం చేసి ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ కోసం కొట్లాడేది చాలా ఉన్నాయి. కృష్ణానదిలో నీళ్ళ కొరకు కొట్లాడాలి, మీకు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో చేసిన హామీల అమలు గురించి కొట్లాడాలి, సింగరేణి పరిరక్షణ గురించి కొట్లాడాలి, మీకు తెలంగాణకు ఒక జాతీయ హోదా గురించి కొట్లాడాలి, తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి కొట్లాడాలి, తెలంగాణకు ఒక ఐఏఎం గురించి కొట్లాడాలి, తెలంగాణకు మెడికల్ కాలేజ్ కొరకు కొట్లాడాలి, నవోదయ స్కూళ్ళ కొరకు కొట్లాడాలి, IIIT కొరకు కొట్లాడాలి. తెలంగాణకు కొట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో మనము ఈ చిన్న చిన్న విషయాలపైన తెలంగాణ సమాజం చీలిపోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదానికి సంబంధించి ఏంటంటే ఎప్పుడూ లేనిది, ఏ ఎన్నికలప్పుడు లేనిది ఈసారి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇంత వివాదం ఎందుకు? ఇక్కడ ఈ దేశంలో ఎక్కడా లేని సడలింపులు ఇక్కడే ఎందుకని వైసీపీ అంటుంది. మాకు సడలింపు కావాలని చెప్పి టీడీపీ కోరుతుంది. ఇటు పక్కన CEC ఏమో కొన్ని ప్రకటనలు చేస్తారు. ఎందుకు ఇంత గందరగోళం? ఎందుకు గందరగోళం అంటే పోస్టల్ బ్యాలెట్ వేసేది ప్రభుత్వ ఉద్యోగులు. సో ఆంధ్రప్రదేశ్లో మనము సామాజికంగా సమాజంలో జాగ్రత్తగా చూస్తే అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్, యూత్, ఎంప్లాయీస్ ఈ సెక్షన్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు, కూటమికి అనుకూలంగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాను హామీ ఇచ్చారు. దానిపైన వెనక్కు వెళ్ళిపోయి అప్పుడు విషయం తెలియక పూర్తి అవగాహన లేక చేశామన్నారు. తర్వాత పే రివిజన్ PRC విషయంలో కూడా మొదటిసారి ఫిట్మెంట్ కన్నా తక్కువ PRC ఫిక్స్ అయింది. దేశంలో ఎక్కడా జరగదు. జనరల్గా ఫిట్మెంట్కు అదనంగా PRC ఉంటుంది. సో అక్కడ PRC వాజ్ లెస్ దెన్ ఫిట్మెంట్. తర్వాత DAల కూడా చాలా ఆగిపోయాయి. సో వివిధ వర్గాల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో వీరే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లో ఓట్లేసేది. సో అందువల్ల టీడీపీ ఆలోచన ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం ఓట్లు వేయాలి. వైసీపీ ఆలోచన వీరి ఓట్లను ఎంత మేరకు నియంత్రించగలిగితే అంత తమకు అనుకూలము అని. నియంత్రించాలంటే బలవంతాన్ని ఎవరిని ఓటేయకుండా ఆపలేరు కదా. సో అందువల్ల ఏదైనా నిబంధనలకు అతీతంగా, నిబంధనలకు విరుద్ధంగా పడ్డ ఓట్లు ఎంత తగ్గితే అంత తమకు ప్రయోజనం అని బహుశా వైసీపీ అనుకుంటున్నట్టుంది. సో అందువల్ల ప్రభుత్వ ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో తమకు నష్టం జరిగే అవకాశం ఉంది రాజకీయంగా వైసీపీ భావిస్తోంది కనుక వారు చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని పరిశీలిస్తున్నారు. బట్ ఏదైనా పోస్టల్ బ్యాలెట్ అయినా ఫైనల్ బ్యాలెట్ అయినా ఎలక్టోరల్ ఇంటెగ్రిటీని మాత్రం కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇది హైకోర్టుకి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్. హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల ప్రక్రియ మొదలై ముగిసేలోగా కోర్టులు జోక్యం చేసుకోవు. ఎలక్టోరల్ ప్రాసెస్లో సాధారణంగా జోక్యం చేసుకోవు. సో ఒకవేళ మ్యాక్సిమం అయితే దీంట్లో ప్రైమా ఫేసి కేసు ఉందని కోర్టు భావిస్తే ఇప్పటికిప్పుడు తీర్పు చెప్తుందని అనుకోను. కానీ పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టిన తర్వాత అందులో ఈ వివాదాస్పదమైన బ్యాలెట్లను మీరు నోట్ చేసి పెట్టండి. రిజల్ట్ను ప్రభావితం చేసే స్థాయిలో కనుక అవి ఉంటే అప్పుడు వాటి గురించి పరిశీలించుదాం అనే అవకాశం ఉంది. అంటే కోర్టు తీర్పులు మనము ముందస్తుగా ఊహించకూడదు, స్పెక్యులేట్ చేయడం లేదు. బట్ గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తే, ఎందుకంటే ఎప్పుడు సమస్య అవుతుంది, ఇప్పుడు ప్రతి పోస్టల్ బ్యాలెట్ వివాదం కాదు. ఇప్పుడు వివాదం ఏంటి? సో సంతకం ఉంటే సరిపోతుంది, సీల్ లేకపోయినా మంచిదే అన్నది సడలింపించారు అని. సో సీలు లేకపోయినా అని ఎందుకు సడలింపించారు అన్నది వైసీపీ ప్రశ్న. సో అలాంటప్పుడు ఏం చేయవచ్చు? చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఏంటి ఎక్సర్సైజ్ అంటే సీలు, సంతకము అన్నీ ఉన్నాయి. అంటే అంతకు ముందు ఈ సడలింపుకు ముందున్న నిబంధనల ప్రకారం ఉన్న బ్యాలెట్ పేపర్లు ఎలాగూ ఇబ్బంది లేదు, వాటిని అయితే కౌంట్ చేయొచ్చు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు. సో కౌంటింగ్ అప్పుడు నిబంధనల సడలింపుకు ముందున్న పద్ధతిలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు నిబంధనల సడలింపు తర్వాత ఉన్న పోస్టల్ బ్యాలెట్ను విడిగా లెక్కేసినాం అనుకోండి. ఓకే. సో మీకు పరిష్కారం చాలా సింపుల్గా దొరుకుతుంది. ఉదాహరణకు ఒక 1000 పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి అనుకుందాం ఒక చోట. ఆ 1000లో 600 700 నిబంధనల సడలింపుకు ముందు
మొత్తం సీలు, స్టాంపు, సంతకము, ఇంకా ఏది ఉంటే అది అన్నీ కలిపి ఉన్నది అనుకుందాం. ఒక 400 కలిపి లేని అనుకుందాం. సో రేపు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి 400 ఓట్లతో ఓడిపోతే అప్పుడు దాని రిలవెన్స్ ఉంటుంది, లేకపోతే రిలవెన్సే ఉండదు కదా. దానికి రిలవెన్సే ఉండనప్పుడు ప్రత్యేక సమస్య ఏంటి? సో ఆ రకంగా వయా మీడియాగా పరిష్కారం కూడా వెతకవచ్చు. ఎందుకంటే 2007లో కంటెస్ట్ చేసిన మాకు ఇప్పటికీ గుర్తు. మాకు అనుమానం వచ్చింది, ఒక బండిల్ ఆఫ్ ఓట్స్ ఒక చోట కౌంట్ అయినా మళ్ళీ యాడ్ చేశారని అనుమానం వచ్చింది. నేనే వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేశాను, సార్ మా వాళ్ళకి డౌట్ ఉంది, మీరు మొత్తం దాన్ని లెక్కించాలా, అందులో లెక్క తప్పు ఉన్నట్టు మాకు గుర్తు అని. అప్పుడు ఏమన్నాడంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రికార్డ్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, ఆన్ రికార్డే, ఆఫ్ ద రికార్డ్ కూడా కాదు, మీరు ఆగండి, నిజంగానే మీ ఓటమి ఆ ఓట్లతోనే ఉంటే అప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలించదు. అప్పటిదాకా మీరు కౌంటింగ్ ప్రక్రియ ఆపకండి. ఇప్పటికే 3 రోజులు అయింది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, 10th ప్రిఫరెన్స్, అప్పటికే 3 days అయిపోయింది యూసుఫ్గూడ స్టేడియంలో. సో అందరూ అలసిపోయి ఉన్నారు ఉద్యోగులు. సార్ మీకు మెటీరియల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యువర్ కంప్లైంట్. మెటీరియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బండిల్ లెక్క తప్పు పెట్టారని మా అభియోగం. ఆ బండిల్ ఎంత ఉంటే ఒక 100 ఓట్లు ఉన్నాయి. మీ ఓటింగ్ కనుక 100 కన్నా ఎక్కువ మెజారిటీ ఉంటే చర్చే లేదు కదా, అంతేగా. ఆ 100 ఓట్లు లెక్క పెట్టాలని అవసరం లేదు కదా, సమస్య లేదు కదా అని మీరు ఆ బండిల్ నేను పక్కకు పెడతాను. సో లెట్ us వెయిట్. మీ ఓటమి కనుక 100 ఓట్లతో ఈ ఎన్నిక ఫలితం నిర్ణయించబడితే వీల్ డెఫినెట్లీ ఎంటర్టైన్. అప్పుడు కూడా మీ కంప్లైంట్ రైట్ రాంగా అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా మీ కంప్లైంట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అన్నాడు. సో దట్ సౌండ్ సెన్సిబుల్ టు మీ, నాకైనా ఇతరులకైనా కరెక్టే కదా. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అడ్డుకోవడం వల్ల ఏమొస్తుంది? అప్పటికే 3 రోజులు అయిపోయిందని. సో ఏం జరిగింది? ఆ బండిల్ కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచాను నేను. ఆ బండిల్లో ఉన్న టోటల్ ఓట్ల కన్నా ఎక్కువ మేడతో గెలిచాను. సో అందువల్ల నేను బాగా మెటీరియల్ డిఫరెన్స్ ఏం లేదు. నాకు మెజార్టీ 1000 వస్తుంది, 1200 వస్తుంది, 1100 వస్తుంది, 900 వస్తుంది, తేడా ఏం లేదు కదా. గెలవడమే కదా. సో అందువల్ల ఆ రిటర్నింగ్ ఆఫీసర్ వాడిన క్రియేటివిటీ నాకు ఉపయోగపడ్డది. సో అందువల్ల ఇప్పుడు కూడా కోర్టుల తీర్పు చెప్పవచ్చు. సో మీకు నిబంధనలను సడలించి ఇచ్చిన వాటిపైన మీ అభ్యంతరం కదా. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో అలా సడలించి ఆ సీలు లేని బ్యాలెట్లు ఎన్ని అని లెక్క పక్క పెడదాం. అది కౌంట్ చేయండి. రేపు నిజంగానే ఆ నెంబర్తోనే ఓడిపోయారు అనుకోండి, అప్పుడు ఆలోచించవచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది. బట్ ఏదన్నా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ ఏంటంటే, ఒకటి, ప్రతి ఓటరు ఓటు కౌంట్ కావాలి. జెన్యూన్గా ఓటు వేసిన ఓటరు యొక్క హక్కులకు భంగం కాటిల్లకూడదు. అదే సమయంలో ఓటింగ్ ప్రక్రియ యొక్క ఇంటెగ్రిటీ కాపాడబడాలి. అంటే ఉదాహరణకు సీల్ తీసి ట్యాంపర్ అయిందా అని అనుమానం ఉందనుకోండి, సో అది డెఫినెట్గా సీరియస్ ఇష్యూ. అంటే ఓటర్స్ రైట్ టు హ్యావ్ ఇస్ ఓట్ ఒకటి, అలాగే ది అకౌంట్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ది ప్రాసెస్, ఇంటెగ్రిటీ ఆఫ్ ద ప్రాసెస్, ఈ రెండింటిని మనం కాపాడాలి. అందువల్ల ఇప్పుడు వస్తున్న సమాచారం అయితే సబ్జెక్టు ఫర్దర్ కన్ఫర్మేషన్, ఎలక్షన్ కమిషన్ కూడా ధృవీకరించింది ఈ సడలింపులను అంటున్నారు. అందుకే సెంట్రల్ నుంచి క్లారిఫికేషన్ వస్తుంది 2-3 రోజులు వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు తాజాగా అయితే వచ్చిందని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇంకా 2-3 రోజులు ఎక్కడిది, 4th కే కౌంటింగ్ కదా, వచ్చిందని అంటున్నారు. బట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. నాకు తెలిసినంత వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్స్ కన్సల్ట్ చేయకుండా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏ నిర్ణయం తీసుకోడు. ఎందుకంటే నేను కూడా 2 ఎన్నికల్లో గెలిచాను, ఇంకో 2 ఎన్నికల్లో ఓడిపోయాను. సో నాకు కూడా అనుభవం ఉంది కదా చెప్తున్నాను. చాలామందికి తెలియదు, రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషన్ కాదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే వ్యవస్థ. ఇక్కడ ఉన్న తన్ని ఎన్నికల కమిషన్ అన్నారు. మన వాళ్ళు మీడియాలో అంటారు, రాజకీయ నాయకులు తెలియక అంటుంటారు ఎన్నికల కమిషన్ అని. అసలు కరెక్ట్ వర్డింగ్ అంటే దే ఆర్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఎలక్టోరల్ ఆఫీసర్ ఏంటంటే ఒక లయేజన్ విత్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉండరు కనుక ఆ ఎలక్షన్తో లయేజన్. నాకు తెలిసినంత వరకు ఏ నిర్ణయము చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తీసుకోడు. ప్రతి దానికి ఎలక్షన్ కమిషన్ సంప్రదించే తీసుకుంటాడు. అది ఓరల్గానా రిటర్న్గా చెప్పలేను, కానీ ఎలక్షన్ కమిషన్ సంప్రదించకుండా జనరల్గా నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఫైనల్ అథారిటీ వాళ్ళు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అథారిటీ కాదు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒకవేళ నిర్ణయం తీసుకున్నా చెల్లదు. చాలా మంది తెలియదు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈజ్ ఓన్లీ ఏ కమ్యూనికేటర్. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల్ని మన ఫీడ్బ్యాక్ను ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం. ఎందుకంటే నా 2007లో నేను పోటీ చేసేటప్పుడు నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను. అప్పటికి ఇంకా నేను లీవ్ మీదనే ఉన్నాను.
సో ఎవరో ఒక అతను రైజ్ చేశాడు, ఈయన ప్రొఫెసర్గా ఉన్నాడు, ఎలా కంటెస్ట్ చేస్తారు రిజైన్ చేయకుండా అని. ఓకే, అందువల్ల ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తా అంటే నేను చెప్పాను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదు, యూనివర్సిటీ ఈజ్ నాట్ గవర్నమెంట్ అని ఒక 10 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. నేను మడబు శ్రీధర్ మా మిత్రుడు ఒక 70 పేజీల కేసులా రాసిస్తే అది మొత్తం స్టడీ చేసి వెళ్ళి సంజయ్ జాజు అని రిటర్నింగ్ ఆఫీసరు ఆయన ముందట అకార్డింగ్ టు ద ఉపాధ్యాయ వర్సెస్ అకార్డింగ్ టు శత్రుచర్ల విజయరామరాజు కేసు అని ఒక 4-5 కేసులు టకాటక్ చదివే వరకు ఆయన ఒకటే అన్నాడు, సార్ ఇవన్నీ నాకు తెలియదు, ఐ విల్ రెఫర్ ద మ్యాటర్ టు ద లీగల్ అడ్వైజర్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాట్ ఎవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సేస్ ఇట్ ఈస్ ఫైనల్ అన్నాడు. తెల్లారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లీగల్ అడ్వైజర్ ఒక 1 సెంటెన్స్ ఇచ్చాడు, ది క్లెయిమ్స్ ఆఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆర్ కరెక్ట్ అని. ఓకే, అయిపోయింది, నా నామినేషన్ యాక్సెప్టెడ్, ఎవరేమనలే. అందువల్ల ఎందుకు ఈ అనుభవం చెప్తున్నాడు, పర్సనల్ అనుభవం. నార్మల్గా తీసుకోరు, రిటర్నింగ్ ఆఫీసర్ అయినా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అయినా దే ఆల్వేస్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ నిర్ణయం ఎలక్షన్ కమిషన్ సంప్రదించే తీసుకుంటారు. అందువల్ల వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు ఎక్సైజ్ చేయరు. అందువల్ల బహుశా ఎలక్షన్ కమిషన్ సంప్రదించి తీసుకుని ఉండాలి, సంప్రదించకపోయినా స్టిల్ టైమ్ ఈజ్ దేర్. సో అందుకల్లే ఎలక్షన్ కమిషన్ కూడా వైసీపీ పోలీ హైకోర్టుకు పోయిందంటే బహుశా ఎలక్షన్ కమిషన్ కూడా ఆ నిబంధనలు ధృవీకరించింది సడలింపని అనుకోవాలి, లేకపోతే హైకోర్టుకి ఎందుకు పోతారు, ఎలక్షన్ కమిషన్ పోయేవాళ్ళు కదా. లేదు, ఎలక్షన్ కమిషన్ విశ్వాసం లేకపోవచ్చు, ఎందుకంటే బీజేపీ కూటమిలో ఉంది కనుక ఎలక్షన్ కమిషన్ పైన కేంద్ర ప్రభుత్వ ప్రభావం ఉందని లెట్ కోర్ట్ డిసైడ్. బట్ ఏదైనా ఈ రెండింటిని సో ఒక ఫ్రివిలస్ రీజన్స్ అంటే అతి అవసరం లేని కారణాల పేరిట ఒక ఓటర్ వేసిన ఓటును రిజెక్ట్ చేయకూడదు. అదే సమయంలో ఓటింగ్ ప్రక్రియ ఇంటగ్రిటీకి ప్రమాదం రాకూడదు. అంటే ఎవరన్నా ట్యాంపర్ చేయడము, సీల్ లేకపోవడం వల్ల అలాంటి ప్రమాదాలు కూడా ఉండదు. మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాని మోడీ కన్యాకుమారి వెళ్లారు. ఈరోజు అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల పాటు ధ్యానం కూడా చేయబోతూ ఉన్నారు. సో సేమ్ యాజ్ 2014, 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు కూడా అలాగే ధ్యానం చేశారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తుందంటే ధ్యాన ముద్రలో మోడీ కూర్చోవటం అనేది ఇది కూడా ప్రచారం అయిపోయిన తర్వాత ఒక ఎన్నికల స్టంట్ అనేది అభివర్ణిస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఏ విధంగా అనుకోవచ్చు? అంటే ఎన్నికల ఈ ప్రచారం ముగిసిన తర్వాత సైలెంట్ పీరియడ్ అంటారు. సో మోడీ టెక్నికల్గా సైలెంట్గా ఉన్నాడు. సో సైలెంట్ పీరియడ్ అంటే అర్థం ఏంటంటే ప్రచారం ఏ రకమైన ప్రత్యక్ష పరోక్ష ప్రచారం ఉండకూడదు అని. సో అందువల్ల కానీ టెక్నికల్గా చూస్తే సైలెంట్ పీరియడ్గా నేను సైలెంట్గా ఉన్నాను అంటాడు కావచ్చు మోడీ. పోనీయండి, ఈ ధ్యానం చేస్తే కనీసం ఈ 45 గంటల పాటు ముస్లిము, ముజ్రా, మంగళసూత్ర ఈ గోల ఉండదు కదా. సంతోషం, ధ్యానం చేయడం తప్పు కాదు. కానీ వాట్ ఈజ్ ప్రైవేట్ యాక్టివిటీ, వాట్ ఈజ్ పబ్లిక్ యాక్టివిటీ, ఈ రెండింటి మధ్య ఒక తేడా ఉండాలి. సమస్య ఏంటంటే మన దగ్గర సమాజంలో పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే ప్రైవేట్ యాక్టివిటీ కూడా పబ్లిక్ యాక్టివిటీగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ధ్యానం చేయడం అభ్యంతరమే ఉన్నది, కానీ ధాన్యం కూడా లైవ్ టెలికాస్ట్లు ఉంటే టీవీ కెమెరాల ముందే ధ్యానం ఉంటే ధ్యానం అవుతుందా? ధ్యానం అంటేనే ఈ రకమైన మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి ఒక ప్రశాంత చిత్తతతో మనసు లగ్నం చేసి భగవంతునిలో లగ్నం చేసి ఉండడం. సో మళ్ళీ టీవీలో గోలేంటి, ఈ పత్రికలో ఫోటోలో గోలేంటి, ఈ వీడియోలో గోలేంటి, యూట్యూబ్లో గోలేంటి అనేది ఆలోచించాలి కదా. కానీ నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఏం చేసినా ఆయన పాపులర్ ఇమేజ్ కన్స్ట్రక్షన్కు లింక్ అయ్యే చేస్తారు. మీరు ఆయన తల్లి కాళ్ళు కడిగినా టీవీ కెమెరాలో వచ్చేదాకా కడగలే, మీరు గమనిస్తే. ఈవెన్ వీడియోలు కూడా వచ్చాయి, కారులోనే కూర్చొని ఉన్నారు, టీవీ కెమెరాలో వచ్చాకనే కారు దిగాడు, అప్పటిదాకా ఏదో కారులోనే పని చేసుకుంటున్నారని కూడా విమర్శలు వచ్చాయి. బట్ అదెంత నిజమో నాకు తెలియదు. కానీ సో కాళ్ళు కడిగినవి కూడా టీవీ కెమెరాలు ఎందుకు కవర్ చేయాలి, పేపర్ ఎందుకు కవర్ చేయాలి? ఇప్పుడు మన ఇంట్లో మనము అమ్మకు సేవలు చేయమా? సో ఆ సేవలు చేసుకునేది కూడా ఫేస్బుక్లో పెట్టుకుంటామా, యూట్యూబ్లో పెట్టుకుంటామా? ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ, ఎవరైనా దాదాపు అందరూ, ప్రతి అని చెప్పలేను కానీ తన తల్లిదండ్రుల సేవలు చేయడంలో ఆనందం ఉంటుంది కదా. సో అందువల్ల ఆ తల్లికి చేసే సేవలు, అది కాళ్ళు కడగచ్చు, కాళ్ళు పట్టచ్చు, లేదా ఇంకో రకంగా సహకారం చేయొచ్చు. అవి ఏవి చేసేది ఆ అమ్మ మీద ప్రేమతో చేస్తాను తప్ప దానికి యూట్యూబ్లో వ్యూస్ రావటానికో, ఫేస్బుక్లో లైకులు రావటానికో, ప్రజలు నా మాతృభక్తులు చూసి జేజేలు పలకడానికో నేను చేయకూడదు. అది ఎప్పుడు కూడా చేయకూడదు. కానీ సాధారణంగా నరేంద్ర మోడీ ఆయన అలా చేయలేదు. జనము ఉన్నారు. మీరు అమ్మకాళ్ళు కడగడానికి పోతున్నప్పుడు మీడియాకి చెప్పకపోతే ఎందుకు పోతారో వాళ్ళు ఎట్లా తెలుస్తారు?
మీరు తల్లికాళ్ళు కడగడానికి పోతున్నారని చెప్పి టీవీ ఛానళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా టీవీ ఛానల్ వచ్చేవి. మీరు ఇంటికి ప్రైమ్ మినిస్టర్ ఎంబడి ప్రతి క్షణము టీవీ కెమెరా ఉండవు కదా. అందువల్ల దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ పొలిటికల్ కన్స్ట్రక్ట్ ఆఫ్ మోడీ సక్సెస్ ఫార్ములా అదొకటి. ఆయన ఒక చెయ్యి ఊపినా దాని వెనకాల ఒక పెద్ద ప్రయత్నం, పెద్ద వ్యూహం ఉంటుంది. సో మీరు అందుకే చూడండి, మన రామాలయానికి కూడా సదరన్ ఇండియా పుణ్యక్షేత్రాలు తీర్థాలకే తిరిగారు. దానికి కూడా లింక్ ఏంటి, సౌత్ ఇండియాలో బీజేపీ పెరగదలుచుకుంది. ఎందుకంటే నార్త్ వెస్ట్లో బీజేపీకి సాచురేటెడ్గా సీట్స్ వచ్చాయి కనుక ఇక ఏమన్నా ఉంటే నార్త్ అండ్ వెస్ట్లో తగ్గుతాయి. సో ఆ తగ్గేదాన్ని ఈస్ట్ అండ్ సౌత్తో కంపెన్సేట్ చేసుకోవాలి. అందుకే మీరు ఆంధ్రప్రదేశ్లో లేపాక్షికి వెళ్ళారు, ధనుష్కోడికి వెళ్ళారు, రామేశ్వరం వెళ్ళారు, మొత్తం సౌత్ ఇండియాలో మీరు గమనించండి. అసలు కంప్లీట్లీ సౌత్ ఇండియాలోనే ఎందుకు పర్యటించారు అంటే ఆ రామాలయానికి ప్రాణప్రతిష్టకు తీసుకెళ్లే ఏ నది, ఏ పుణ్యక్షేత్ర దర్శనం, ఏ పుణ్యతీర్థ జలాన్ని తీసుకెళ్లాలన్నది కూడా రాజకీయ ఒత్తుగడలకు లింక్ అయి ఉంటుంది. అందుకే మీకు సౌత్ ఇండియా స్పెసిఫిక్గా పనిచేశారు. చేసేటప్పుడు కూడా మీరు చూడండి, ఆ విజువల్ చూస్తే అలా సముద్ర ఒడ్డున మోడీ ఒక్కడే నడుస్తూ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ అలా నడుస్తాడు ఎక్కడన్నా. ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత మనుషులు ఉంటారు. కానీ మనకు వచ్చిన వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే వెళ్ళి ఎవ్వరు సపోర్ట్ లేకుండా, అసలు ఏమీ లేకుండా కేవలం ఒక సాధారణ భక్తునిలాగా వెళ్ళి వచ్చినట్టుగా వీడియోలు వస్తాయి. అందువల్ల మోడీ ఈజ్ వెరీ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇట్. సో ఆ మోడీ ప్రత్యేకత అది. మీరు అందుకే ఆయన లండన్ పోతే కర్ణాటక ఎన్నికల సమయంలో లండన్లో కూడా అక్కడ బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడు. ఎందుకంటే కర్ణాటకలో బసవేశ్వరుడు లింగాయత్ బీజేపీ ఓట్ బేస్కు మూలం, లింగాయత్ వీరశైవ. సో అందుకే అక్కడ వేరే వాళ్ళ విగ్రహాలు ఆవిష్కరించాడు. సో లండన్లో ఉన్న కర్ణాటక ఎన్నికల గురించి ఆలోచిస్తాడు మోడీ. ఆలోచించి కర్ణాటకలో ఉన్న బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మీరు నేపాల్లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్లో ఉన్న బయట ఎన్నికలు జరుగుతున్న సమయంలో వెళ్తే రుద్రాక్ష ధరించి కాషాయ వస్త్రాలతో ముందు బయటకు వస్తాడు. సేమ్ టీవీ కెమెరాలు మీరు ఎవరు రావద్దు, ఇది దేవునికి నాకు సంబంధించింది. సో దేర్ అబ్సల్యూట్లీ నో పబ్లిసిటీ. మీరు ఎవరు కెమెరా రావద్దు, వీడియో కెమెరా రావద్దు, ఫోటో కెమెరా రావద్దు, జర్నలిస్ట్ రావద్దు. ఇది కేవలం నా వ్యక్తిగత కార్యక్రమం. అన్నాక ఎవరన్నా వస్తారా మీకు? మనం ఎవరన్నా ఇప్పుడు మనం తిరుపతికి పోతాం, తిరుమలకు పోతాం, దైవదర్శనం చేసుకుంటాం, ఎవరైనా వస్తారా మన ఎంబడి మీడియా వాళ్ళు? నేను ఎన్టీవీ, TV9, TV5 అందరికి చెప్పి సో నేను తిరుమల వెళ్తున్నాను, మీరు నన్ను కవర్ చేయండి అనం కదా. తిరుమలకు వెళ్తాం, వస్తాం, శ్రీశైలం పోతాం, వస్తాం. అంటే నాగేశ్వర్ గారు మనము ప్రధాని ఒకటి కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇందా మీరు అన్నట్టు టెక్నికల్గా ప్రధాని మౌనంగా ఉన్నారు. టెక్నికల్గా చూసినా మీడియా కోణంలో అది ప్రధాని కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా తప్పు పట్టడం లేదు. కానీ మీడియా ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ ధ్యానం చేసినా కూడా అవసరం లేదు. లాస్ట్ ఎన్నికల్లో గోలోకి పోయింది మనం చూసాం, గో నుంచి బయటకు వచ్చేది చూసాం. ఇప్పుడు ధ్యానంలోకి పోయేది చూస్తాం, ధ్యానం నుంచి బయటకు వచ్చేది చూస్తాం. బహుశా ధ్యానం కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. సో అందువల్ల నేనేం విమర్శించడం లేదు, దట్ ఈజ్ హీజ్ ప్రిరగేటివ్. మోడీ అలా చేయడం తప్పని, నేరమని నేను అంటలేను. అలా చేయడంలో రాజకీయ వ్యూహం ఉందని మాత్రమే అంటున్నాను, అంతే తప్ప అలా చేయడమేమో నేరము, అది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము, ధర్మ విరుద్ధము అని నేనే విమర్శిస్తలేను. సో దట్ ఈజ్ ప్రిరగేటివ్, ఒక్కొక్కరికి ఇష్టం. ఇప్పుడు కొంతమంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఇంట్లో వెంటనే ఫోటోలు తీసి ఆ వ్రతం పూర్తి కాకముందు ఒక 20 ఫోటోలు అప్లోడ్ చేస్తారు ఫేస్బుక్లో. మీరు గమనించండి, అసలు ఇంకా అక్కడికి రానే రాదు. ఏది ఒక వర్తకుడు సముద్రంలో తన అల్లుని తీసుకెళ్ళి వెళ్తుంటాడు, సత్యనారాయణ వ్రతం చేయకుండానే పోతాడు. సో సముద్రంలో పడవ ముగిసిపోతుంది అనకముందు ఇక్కడికి 4 ఫోటోలు అప్లోడ్ అయిపోతాయి మీకు. అంటే సత్యనారాయణ వ్రతం మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఈ ఫోటోలు తీసుడు, ఈ వీడియోలు తీసుడు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం చేసే మధ్యలో సమర్పయామి అంటూ అరే అప్లోడ్ చేసిన వారా ఫేస్బుక్లో అంటుంటాడు. నేను చాలామంది మనం చూశాను నేను. సో అసలు ఆలోచన మళ్ళొక్కసారి సమర్పయామి అంటాం, అయ్యగారు అది కరెక్ట్గా వీడియో రాలే, ఫోటో రాలే అని. సో అది చేయొద్దా, దట్ ఈజ్ పర్సనల్ చాయిస్ అండి. అది చేయాలన్నా చేయొద్దా అని అంటలేను. నాలాంటి వాడు దైవ కార్యం అనేది ప్యూర్లీ నీకు దేవునికి మధ్య ఇంకెవరు ఉండకూడదని నా అభిప్రాయం. సో ఇంకో అభిప్రాయం ఉండొచ్చు, నేను తప్పనట్టలేం కదా. ఫేస్బుక్లో సత్యనారాయణ వ్రతం ఫోటోలు పెట్టిన వాళ్ళని నేనేం తప్పడతలేను, వాళ్ళకు తీరి ఉండొచ్చు. ఇలా నేను పెట్టడం వల్ల ఇంకా 100 మంది స్ఫూర్తి పొంది 100 మంది కూడా సత్యదేవుని వ్రతం చేస్తారనే ఆలోచన ఉండొచ్చు, మంచి ఆలోచనే.
చెడు ఆలోచన ఉంటుంది కాదు. ఇప్పుడు మోడీ ధ్యానం వల్ల ఇంకా లక్షలాది మంది ప్రజలు ధ్యానం చేస్తే మంచిదే కదా. ఇప్పుడు యోగా మోడీ పాపులర్ చేశాడు. మోడీ ఎందుకు చేసినా యోగా మోడీ వల్ల పాపులర్ అయింది, అందుకు సంతోషం కదా. అందువల్ల నేనేం విమర్శ కాదు నా పాయింట్ అలా. నా పాయింట్ దాని వెనకాల ప్రచార వ్యూహం ఉంటుంది, రాజకీయ వ్యూహం ఉంటుంది, అది ఆయన వ్యక్తిగత నిర్ణయము. సో నా అభిప్రాయం అయితే దైవ కార్యము దేవునికి నీకు మధ్యలో ఎవరు ఉండకూడదు, ఎలాంటి టీవీ కెమెరాలు ఉండకూడదు, ఎలాంటి ఫోటో కెమెరాలు ఉండకూడదు. ప్యూర్లీ అది దైవంతో నీవు గడిపే ఏకాంతం. ఇక అందులో మధ్యలో ఇంకే ఆలోచనలు ఉండకూడదు. సో ఈ ప్రపంచపు ఆలోచనల నుంచి బయటపడాలి మనం. అది ఒక్కొక్కరు అది నా అభిప్రాయమే మోడీ అభిప్రాయం ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో హీ హ్యాజ్ ఎవ్రీ రైట్. ఆయన ధ్యానం చేసినప్పుడు దానికి ప్రచారం కల్పించుకోవాలా వద్దా అనేది ఆయన ఇష్టమే కదా. బట్ సాధారణంగా నేను చెప్పేది మోడీ ఏమి చేసినా వ్యూహాత్మకంగా ఉంటుంది. అది రాజకీయంగా ఆయన పొలిటికల్ పర్సనాలిటీని కన్స్ట్రక్ట్ చేసేదిగా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను నేను. అది రైట్ ఆ రాంగ్ అంటే ఇది పొలిటీషియన్. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కనుక తన ఏ పని చేసినా తన రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగపడేలా చేశాడు కనుక ఇంత 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా నడుస్తున్నది. ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు కూడా అధికారం వచ్చే వాతావరణం ఉంది కదా. దట్ ఈస్ వాట్ ద మోడీ ఈజ్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్, దట్ ఈస్ హౌ ద మోడీ బిహేవ్స్. మోడీ అలాగే ఉంటాడు, అలా ఉన్నాడు కనుక మోడీ అయ్యాడు. నాగేశ్వర్ గారు, మొత్తానికి లోక్సభ ఎన్నికల 7 దశల ప్రచారం ముగిసిపోయింది. ఓవరాల్గా ఈ 7 దశలకి సంబంధించి మొత్తం ప్రచారాల సరళి జరిగిన తీరుకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఈ ప్రచార సరళిలో నార్మల్గా గత ఎన్నికలతో పోలిస్తే సాధారణంగా ఎజెండా మోడీ సెట్ చేస్తాడు, ప్రతిపక్షాలు రెస్పాండ్ అవుతాయి. ఈసారి ప్రచారంలో ప్రతిపక్షాలు ఎజెండా సెట్ చేసే మోడీ రెస్పాండ్ అయ్యాడు. అంటే కాంగ్రెస్ పార్టీ సంపద రీడిస్ట్రిబ్యూషన్ అసమానతలు అన్నారు. రీడిస్ట్రిబ్యూషన్ పదం వాడలే, కానీ అసమానతలు పోగొడతామంటే దానిపైన మోడీ రియాక్ట్ అయ్యాడు. 50% మించి రిజర్వేషన్లు ఇస్తాను కాంగ్రెస్ అంటే దాని మీద మోడీ రియాక్ట్ అయ్యాడు. మీరు గమనించండి, కాస్ట్ సెన్సస్ అని కాంగ్రెస్ అంటే మోడీ రియాక్ట్ అయ్యాడు. సో మోడీ ఫస్ట్ టైం ప్రోయాక్టివ్ కాకుండా రియాక్టివ్ క్యాంపెయిన్ నడిపాడు. సాధారణంగా ఇది మోడీ స్ట్రెంగ్త్ను సూచించదు. సాధారణంగా మోడీ ఎజెండా సెట్ చేస్తాడు, మిగతా వాళ్ళంతా రియాక్ట్ అవుతుంటారు. సో ఇప్పుడు రివర్స్ జరిగింది మొదటిది. రెండవది కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఆసక్తికరంగా చర్చలోకి వచ్చింది. బహుశా భారతదేశంలో ఏ ఎన్నికల్లో కూడా రాజ్యాంగము చుట్టూ ఎన్నిక జరగలే. మీకు అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పరస్పరం రాజ్యాంగం ఆధారంగా ప్రశ్నించుకున్నారు. రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం కాపీని కూడా సింబాలిక్గా చూపెడుతూ చేశారు. సో దానికి కారణం ఏంటంటే ప్రజలు రాజ్యాంగంతో రిలేట్ అయ్యారు. సో అదొక పాజిటివ్ అంశం. రెండవది. మూడవది లైవ్లీహుడ్ ఇష్యూస్ ముందుకు వచ్చాయి. అంటే మీకు ఉపాధి, ఇవి ప్రతిపక్షాలు బలంగా ముందుకు తీసుకొచ్చాయి. అఫ్కోర్స్ అధికార పార్టీ ధరలు, ఉపాధి వీటికి రియాక్ట్ కాలేదు, కానీ ప్రతిపక్షాలు ఎకనామిక్ ఎజెండాను ముందుకు తీసుకొచ్చాయి, ముఖ్యంగా జీవనోపాధికి సంబంధించిన అంశాలు. అయితే భారతీయ జనతా పార్టీ తెలివిగా ఆ అంశాలు చర్చలోకి రాకుండా పదే హిందూ ముస్లిం అనే ఎజెండాలోకి తీసుకెళ్లే ప్రయత్నం మోడీ చేశారు. కానీ అపోజిషన్ ఆ ఎజెండాకు పడలే. ఫస్ట్ టైం అపోజిషన్ తప్పులు చేస్తూ ఈ హిందూ ముస్లిం అనే చక్కర్లో మోడీ వర్సెస్ రాహుల్ చక్కర్లో పడకుండా జాగ్రత్త పడ్డారు. సో దానికి కౌంటర్ ఇస్తూ ఇచ్చారు. ఆఖరికి మోడీ కూడా అంబానీ అదానీ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. అసలు అదానీ గురించి రిప్లై కావాలని పార్లమెంట్లో రోజుల తరబడి ధర్నా చేస్తే కూడా మోడీ రియాక్ట్ కాలే అదానీ గురించి. అలాంటిది ఈసారి మొదటిసారి అంబానీ అదానీల గురించి రియాక్ట్ కావాల్సి వచ్చింది. సో అందువల్ల ఒక లైవ్లీహుడ్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, అంటే క్రోనీ క్యాపిటలిజం గురించి చర్చ జరిగింది, ఇన్ఈక్వాలిటీస్ గురించి చర్చ జరిగింది. సో ఈ అంటే ఎకనామిక్ జస్టిస్ గురించి చర్చ జరిగింది. ఇవి పాజిటివ్ అంశం. ఇక నాలుగవది ఫండమెంటల్గా ఒక ప్రధానమంత్రి 10 ఏళ్ల పాటు ఉన్న ప్రైమ్ మినిస్టరు తన 10 ఏళ్ల పాలన పైన రెఫరెండంగా మార్చాలి. అది మేక్ ఇన్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా అనే వస్తుంది ప్రచారంలో అనుకుంటే ముస్లిం ముద్రాలు వచ్చాయి, మంగళసూత్రాలు వచ్చాయి, కానీ మేక్ ఇన్ ఇండియా రాలే. మీకు మేక్ ఇన్ ఇండియా, స్వస్థ భారత్, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా మీకు ఏవి రాలే, ఇవన్నీ జన్ధన్. సో మీకు విచిత్రమైన ఆఖరికి భారతదేశం సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇష్యూస్, పాలనకు 10 ఏళ్ల మోడీ పాలనకు సంబంధించిన ఇష్యూస్ ఏవి చర్చకు రాలే. దట్ ఇస్ ద వెరీ అన్ఫార్చునేట్ థింగ్.
తర్వాత పర్సనల్గా అభ్యంతరకర స్థాయికి వెళ్ళి విమర్శించుకున్నారు. సుప్రీంకోర్టే చెప్పింది కదా, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల పైన సుప్రీంకోర్టు ఒక దేశాన్ని పాలించే అధికార పార్టీకి సూటిగా చెప్పింది, మీ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ డిస్పరేజింగ్, ఇది అవమానకరంగా ఉన్నాయి, రైవల్స్ కానీ మీరు ఎనిమీస్ కాదు, ప్రత్యర్థులు కానీ మీ శత్రువులు కారు అని సుప్రీంకోర్టు ద రూలింగ్ పార్టీని ఉద్దేశించి ఫస్ట్ టైం అన్నారు. ఎన్నికల కమిషన్ దేశ స్వాతంత్ర అనంతర చరిత్రలో మొదటిసారి ప్రధానమంత్రిని తప్పుపట్టింది. తప్పుపడుతూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీస్ ఇచ్చారు. చాలా క్లియర్గా మీ ప్రైమ్ మినిస్టర్ స్థాయి, మీ స్టార్ క్యాంపెయినర్లు జాగ్రత్తగా ఉండాలి, ఎన్నికలు వస్తాయి పోతాయి, సమాజం ఉంటుంది, సమాజాన్ని మీరు తప్పుదోవ పట్టించకండి అని ఎన్నికల కమిషన్ భారత ప్రధానమంత్రి ప్రచారం పైన వ్యాఖ్యానించింది. ఇది ఎక్కడ ఇంతవరకు దేశ చరిత్రలో జరగలేదు. సో అందువల్ల ఇలాంటి ప్రచారంలో ఉండేటువంటి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఒక సబ్స్టాన్షియల్గా సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ పైన, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ పైన డిబేట్ నడవడం కూడా మనం ఆహ్వానించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది ఈనాటి ఎనాలిసిస్ నాగేశ్వర్ కార్యక్రమం. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ. పబ్లిసిటీకి అవసరం లేదనుకుంటే దాంతో సంబంధం లేకుండా చేయొచ్చు. ఎందుకంటే అది దైవ కార్యమా రాజకీయ కార్యక్రమంగా అనేది ఆలోచించాలి కదా. దైవ కార్యం అయితే దానికి నాట్ బిఫోర్ ద టీవీ కెమెరాస్ అవసరం లేదు. మోడీ స్థాయికి ఈ పబ్లిసిటీ కూడా అవసరం లేదు. కానీ లాస్ట్ ఎన్నికల్లో గోలోకి పోయింది మనం చూసాం, గో నుంచి బయటకు వచ్చి చూసాం. ఇప్పుడు ధ్యానంలోకి పోయేది చూస్తాం, ధ్యానం నుంచి బయటకు వచ్చేది చూస్తాం. బహుశా ధ్యానం కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. సో అందువల్ల నేనేం విమర్శించడం లేదు, దట్ ఈస్ హీజ్ ప్రిరగేటివ్. మోడీ అలా చేయడం తప్పని నేరమని నేను అంటలేను.